అమ్మా, మీరేమీ అనుకోకండి. వాడేదో ఆవేశంలో కోపంగా మాట్లాడుతున్నాడు. అనుకోకపోవడానికి ఏముందండి? మీరెన్నంటున్నా భరిస్తున్నాం కదా అని మరీ ఇంత నీచంగా మాట్లాడితే ఎలా అండి? చెప్పాను కదమ్మా, వాడేదో బాధలో ఉన్నాడు. కోపంతో ఏదో 4 మాటలు మాట్లాడాడు. మీరు కూడా ఆవేశపడితే ఎలాగమ్మా? అమ్మా, నువ్వేంటి వాళ్ళని సముదాయిస్తున్నావు? వెళ్ళమని చెప్పు వాళ్ళే. నువ్వు చెప్తావా లేదా? మీరు వెళ్ళండి, లేదంటే ఆడవారని కూడా చూడను, మెడ పట్టుకుని బయటికి గంటుతాను. అయిందేదో అయిపోయిందని తప్పు ఇరువైపులా ఉన్నా కూడా పంతానికి పోకుండా మేం బంధుత్వం కలుపుకుందామని దిగివచ్చాం. పిల్లల గురించి ఆలోచించి ఇంత దూరం వస్తే మమ్మల్ని నీచంగా మాట్లాడడమే కాకుండా మెడ పట్టుకుని బయటికి గెంటేస్తానంటున్నారు కదూ, చూస్తాను. పద శాంతి. మీరు కూడా ఒకసారి ఒక మాట అన్నారు, గుర్తుందా? నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తాగడానికి మంచినీళ్ళు ఇస్తే అంత అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన్ని ఇబ్బంది పెట్టద్దు అని. ఏం ఆలోచిస్తున్నావు దేవకి? ఎంత మర్చిపోదామనుకున్నా అది దెప్పి పొడిచిన మాటలే గుర్తుకొస్తున్నాయమ్మా. అదలా దెప్పి పొడుస్తూ ఉన్నా నందు దాన్నేం అనకుండా వెళ్ళిపోయాడు. వాడలా వెళ్ళిపోవడం ఇంకొంచెం బాధగా ఉందమ్మా. ఇదంతా నీ చేతగాంతనం వల్లే జరుగుతుంది. అసలు వాళ్ళిద్దరూ దగ్గరవకముందే వాళ్ళని విడదీయాలి అనుకున్నాం, కానీ విడదీయలేకపోయావు. విడివిడిగా ఉంచగలిగావంతే. నువ్వు నీ కొడుకు మాటలు విని కాస్త పొరపాటు పడినట్టున్నావు. వాడొకసారి దాంతో కలిసి బతకను అంటాడు, ఇంకోసారి దాని మొహం కూడా చూడను అంటాడు, ఇంకొకసారి విడాకులు తీసుకుంటాను అంటాడు. ఆ మాటలన్నిటినీ నమ్మి నిజంగానే అలా జరుగుతుందేమోనని నువ్వు ఊరుకున్నావు. ఇప్పుడు చూడు, దాని మొహం చూడ్డానికి కూడా ఇష్టపడనివాడు దాని మొహం చూస్తూ మాట్లాడుతున్నాడు. దాని గాలి కూడా సోకడానికి వీల్లేదన్నవాడు దాని పక్కనే కూర్చుని మాట్లాడుతున్నాడు. పైగా అది కాఫీ ఇవ్వలేదని గొడవ కూడా చేస్తున్నాడు. ఇక మిగిలింది వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోవడం ఒక్కటే మిగిలింది. అది కూడా దగ్గరలోనే ఉందనిపిస్తుందిలే. అలా జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఊరుకోకేం చేస్తావే? ఇప్పుడు నందుకి అమ్మ ప్రేమ కంటే ఆ అమ్మాయి ప్రేమే ఎక్కువైపోయిందనిపిస్తుంది. వాణ్ణెలా తన వైపుకి తిప్పుకోవాలో బాగా తెలుసుకున్నట్టుంది. లేకపోతే దాన్ని చూస్తేనే చిటపట్లాడేవాడు ఇప్పుడెంత మారిపోయాడో నువ్వే చూస్తున్నావు కదా. మారతాడమ్మా, అది మగవాడి మొదటి సహజ లక్షణం. కట్టుకున్న భార్య ఇంట్లో ఉంటే వాడి ఎమోషన్స్ వాడుకుంటాయి. మామూలుగా నందుకుండే కోపం వేరు, పెళ్ళాం మీదుండే ఎమోషన్స్ వేరు. ఇది వాడికి తెలియకుండానే పెళ్ళాం వైపు మొగ్గు చూపుతున్నాడు అనిపిస్తుంది. అది కూడా చిన్నదేం కాదు దేవకి, చూడ్డానికి అలా ఉందే గాని చాలా గట్టిదే. నందు దగ్గర అమ్మ ప్రేమ నువ్వెలా నటిస్తున్నావో నీ దగ్గర అది కూడా కోడలి ప్రేమ నటిస్తుంది అనిపిస్తుంది. లేకపోతే ఇంతకాలం అణిగిమణిగి ఉన్న అమ్మాయి ఈరోజు నిన్నే దెప్పి పొడుస్తుందా? అత్యుత్సాహం ప్రదర్శించి వాణ్ణి ఇబ్బంది పెట్టకు అనే మాట దాని మంచి కోసమే చెప్పావు అనుకోకుండా దాన్నే మనసులో పెట్టుకుని సమయం కోసం వేచి చూసి ఈరోజు కక్కేసింది. దానికి ఎక్కడో ఒక చోట మనకి ఎదురు సమాధానం చెప్పాలని ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన ముందు నుండి ఉందా లేదా ఈ మధ్య నందుని చూసి పుట్టిందా అనేది అర్థం కావడం లేదు. నీ అసలు రూపం తెలియకుండానే తను ఎదురు సమాధానం చెప్పింది అంటే నీ అసలు రూపం తెలిసిందే అనుకో. నీ జుట్టు పట్టుకుని ఆడించదని ఏంటి గ్యారెంటీ? దాన్నెక్కడ తుంచాలో నాకు బాగా తెలుసమ్మా. నాకు ఎదురు తిరిగి సమాధానం చెప్పినంత మాత్రాన అది నా పైన గెలిచినట్టు కాదు. వాడు దాని మొహం చూసినంత మాత్రాన అది వాణ్ణి గెలిచినట్టు కాదు. నేను వెళ్ళి దాని తలపొగర్ని నా కాలి కిందేసి నలిపేసొస్తా.
అక్కడే నుంచున్నారేంటత్తా? రండి. మర్యాద ఎందుకులేమ్మా, పొద్దున్నే నాకున్న మర్యాదంతా పోయింది కదా. ఏంటత్తా అలా అంటున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? దేని గురించో నీకు తెలీదా మధు? ఆ రోజు నేనేదో అత్యుత్సాహం చూపించొద్దని నీ మంచి కోసమే చెప్పాను కదా, అంతేకాని నందు మీద నిన్ను ప్రేమ చూపించొద్దని చెప్పలేదే. ఆ రోజుకి వాడి గురించి, వాడి విధి విధానాల గురించి, వాడి అలవాట్ల గురించి నీకంతగా తెలీదు కదా అని చెప్పాను. అది కూడా నువ్వు అపార్థం చేసుకుని మనసులో పెట్టుకుని అందరి ముందు నన్ను దెప్పి పొడుస్తావు అనుకోలేదు. అయ్యో అత్తా, నేను మిమ్మల్ని దెప్పి పొడవడం ఏంటత్తా? నా మంచి కోసమే మీరు చెప్పారని ఆయన ప్రవర్తన చూస్తేనే తెలిసింది. ఆయనకి నేనేం చేసినా ఆయన ఇబ్బంది పడుతున్నారు కదత్తా. ఆ విషయం మర్చిపోయి మీరు కూడా ఆయన అడిగినప్పుడు కాఫీ ఇచ్చి ఉంటే ఏమవుతుందని అడిగారు కదత్తా. అందుకే మీరు ఆ రోజు చెప్పిన మాటని మీకు గుర్తు చేశాను. అంతేకాని నేనేదో మనసులో పెట్టుకొని చేసింది కాదత్తా. చాలా క్యాజువల్గా అన్నానంతే. మీరింత హర్ట్ అవుతారని నేను అస్సలు అనుకోలేదత్తా. నేను మామూలుగా అన్న మాటల్ని మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారత్తా. ఓహో, నువ్వు మాట్లాడిన దాంట్లో పొరపాటు లేదు, నేను తీసుకున్న దాంట్లోనే పొరపాటుంది అంటావు. అయితే నాదే పొరపాట్లే మధు. మీరు బాగా ఫీల్ అయినట్టున్నారు. నాదే పొరపాటు అనుకోండత్తా. నన్ను క్షమించండి. బాధేస్తుందమ్మా. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నిన్నెప్పుడు ఈ ఇంటి కోడలుగా చూడలేదమ్మా. ఈ ఇంటి కూతురుగానే చూశాను. ఆ విషయం నీకు కూడా చాలాసార్లు చెప్పాను కదా మధు. అవునత్తా. ఇప్పుడు ఏమైందత్తా? ఆ రోజు నేను ఆ మాట ఎందుకన్నానో తెలుసా? నీకున్న అల్లరితనంతో ఏదో ఒకటి చేసేయాలని ఏమాత్రం ఆలోచించకుండా ఉరుకులు పరుగుల మీద చేస్తున్నావనే ఆలోచనతో అనిందే తప్ప వేరే ఉద్దేశం కాదు మధు. నాకు తెలుసత్తా. నేనలా అనడానికి 2 కారణాలున్నాయి మధు. ఒకటి, నందు ఎవరి వల్ల ఇబ్బంది పడినా నాకు నచ్చదు. నువ్వు నందు భార్యవై ఉండొచ్చు, కానీ నీ వల్ల వాడు ఇబ్బంది పడినా నేను తట్టుకోలేను మధు. ఎందుకంటే వాడంటే నాకు ప్రాణం. నాకు 3 బిడ్డలుండొచ్చు, కానీ నందుయే నాకు ముఖ్యం. మిగిలిన 2 బిడ్డల్ని కావాలంటే తిడతాను, కొడతాను, బయటికి కూడా గెంటేస్తాను. నందు విషయంలో మాత్రం అలా చేయలేను. అందుకే అలా చెప్పాను. ఇక రెండోదంటావా, నువ్వు వాడికి ఎదురుపడినప్పుడు వాడు నిన్నేదో ఒక మాట అంటాడు, నువ్వు హర్ట్ అవుతావు. అది నాకు బాధే. నాకు అర్థమైందత్తా. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఆ విషయాన్ని మర్చిపోండత్తా. అది మర్చిపోగలను మధు. నీ గురించి ఆలోచిస్తేనే నాకు భయమేస్తోంది. భయం దేనికత్తా? వాడిలా పూటకో రకంగా ప్రవర్తిస్తూ ఉంటే, వాడు చెప్పేదానికి చేసేదానికి పొంతం లేకుండా ఉంటే నీ బతుకు ఏమవుతుందో అని భయమేస్తోందమ్మా నాకు. ఈ రోజు ఏం చేస్తాడో తెలీదు, రేపేం చేస్తాడో తెలీదు. అసలు వాడి మనసులో ఏం పెట్టుకుని ఇలా చేస్తున్నాడో తెలియట్లేదు. నాకు వాడి జీవితం ఎంత ముఖ్యమో నీ జీవితం కూడా అంతే ముఖ్యం మధు. వాడెలా ఉన్నా మాకు తప్పదు, కానీ వాడి వల్ల నీ బతుకు ఎటూ కాకుండా అయిపోకూడదు కదా. అందుకే చెప్తున్నాను, నీ జీవితం నీ ఇష్టం. నీ జీవితం ఎలా ఉండాలన్నది నువ్వే ఆలోచించుకో మధు. మధు, ఇది కూడా నీ మంచి కోసమే చెప్తున్నాను కానీ వేరే ఉద్దేశం కాదమ్మా. నా కూతురు ఈ పరిస్థితుల్లో ఉంటే నేను ఎలా చెప్తానో అలాగే చెప్తున్నాను. తప్పుగా అనుకోకు. సరే అత్తా.
ఏంటి బాస్ పొద్దున్నే చిటపట్లాడుతున్నట్టున్నాడు? ఇప్పుడు కానీ దొరికితే వీళ్ళ ఆవిడ మీద చూపించాల్సిన కోపం మొత్తం నా మీద చూపిస్తాడు. అమ్మో, ఇక్కడి నుంచి మెల్లిగా జారుకుంటేనే మంచిది. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇలా రారా నువ్వు. ఏమైంది సార్? రమ్మంటుంటే రాకుండా ఏంట్రా నువ్వు? అమ్మో, ఈ ఎలుక మీదకి ఏనుగు వస్తున్నట్టుంది. తొక్కి పడేస్తాడేమో. ఏం చేస్తున్నారు సార్? నా కళ్ళల్లో నీకేం కనిపిస్తుందిరా? అది అడగడానికి ఇంత మీదికి రావాలా సార్? కొంచెం దూరంగా జరగండి సార్. జరగండి సార్. అయినా ఎందుకు సార్ అలా అడిగారు? నా కళ్ళల్లో నీకేం కనిపిస్తుందో చెప్పు. ఈ కంట్లోనా ఆ కంట్లోనా? 2 కళ్ళల్లో ఏం కనిపిస్తుందో చెప్పు. 2 తెల్లగుడ్లు 2 నల్లగుడ్లు సార్. రేయ్, తెల్లగుడ్లు నల్లగుడ్లు అంటావేంట్రా? నా కళ్ళల్లో నిజాయితీ కనిపించట్లేదా? నిజాయితీనా? మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సార్. మీవి డెడ్ ఐస్ సార్. అవి ఎలాంటి భావాలు పలకవు. మీకు పియ్యగున్న పాపానికి ఏదో నేను అడ్జస్ట్ అవుతున్నాను సార్, అంతే. నువ్వు కూడా అలాగే అంటావేంట్రా? నేను కూడా అంటే ఇంకెవరైనా అన్నారా సార్? ఉంది కదా ఆ రాక్షసి, తను కూడా నా కళ్ళల్లో నిజాయితీ కనిపించట్లేదు అంటుంది. నువ్వు అలాగే అంటున్నావు. ఏం సార్, ఆ అమ్మాయి మీ కళ్ళలో నిజాయితీ లేదని చెప్పిందా? అదే కదరా మొత్తుకుని చెప్తున్నాను, అర్థం కావట్లేదా? అసలు ఆ అమ్మాయి మీ కళ్ళు ఎప్పుడు చూసింది సార్? కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని ఎప్పుడు చూసుకున్నారు సార్? నా కర్మ కొద్దీ ఆ నాన్సెన్స్ రాత్రే జరిగింది. ఏం సార్, ఆ అమ్మాయి నీడని కూడా చూడడానికి ఇష్టపడని మీరు, ఆ అమ్మాయి వదిలిన గాలిని కూడా పీల్చడానికి ఇష్టపడని మీరు, ఆ అమ్మాయిని చూస్తే ఆమడ దూరం పోయే మీరు, ఆ అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూసారా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే వరకు వెళ్ళారంటే చాలా డెవలప్ అయినట్టే సార్. కళ్ళల్లో భావాలు కనిపించకపోయినా మీ మనసులో ఏవో భావాలు మొగ్గలేస్తున్నాయి సార్. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి సార్. వెరీ గుడ్డు లేదు, గాడిద గుడ్డు లేదు. నా ప్రాణానికి అగ్రిమెంట్ ఒకటి ఏడ్చింది కదా, దానికోసం ఎలా అయినా ఆ అమ్మాయిని ఒప్పించి నా గదికి షిఫ్ట్ చేయించాలి అనుకున్నాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పక్కన పెట్టి వెళ్ళి పిలిస్తే అసలు నా మొహం కూడా చూడని వాడితో నేనెందుకు కలిసి బతకాలి అని అడిగింది. బానే అడిగింది కదా సార్. అందుకే ఇలా లాగి దగ్గర నుంచి చూశాను, కళ్ళలోకి కళ్ళు పెట్టి మరీ చూశాను. అప్పుడే అంది నా కళ్ళల్లో నిజాయితీ కనిపించట్లేదు అని. నిజాయితీ ఏమైనా సబ్ టైటిల్స్ లో కనిపిస్తుందా? నిజాయితీ ఉందో లేదో నాకు కదా తెలుస్తుంది. మాటలు బానే నేర్చారు గానీ నేను ఒక మాట అడుగుతాను, నిజాయితీగా నిజం చెప్పండి. అసలు మీరు ఆ అమ్మాయిని నిజాయితీగా గదికి షిఫ్ట్ అవ్వమని అడిగారా? ఆ అమ్మాయి మీరు తాలికట్టిన భార్యలా ఫీల్ అయ్యి కాపురం చెయ్యాలని, కొడుకో కూతురు నొక్కని మీ వంశాన్ని ఉద్ధరించాలని పిలిచారా? లేదు కదా. అగ్రిమెంట్ కోసమే కదా పిలిచారు. ఏదో విధంగా 6 నెలలు గడిపేసి విడాకులు తీసుకుందామనే కదా సార్ పిలిచారు. ఏదైతే ఏంట్రా, నేను చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉంది కదా. దాన్ని నిజాయితీ అనకూడదు సార్, స్వార్థం అనాలి. నిజాయితీ అనేది మీరు మాత్రం ఫీల్ అయితే సరిపోదు, అవతల వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. అప్పుడే దాన్ని నిజాయితీ అంటారు. నువ్వేంట్రా నా దగ్గర జీతం తీసుకుంటూ తనకి వత్తాసు పలుకుతున్నావు? మీరు జీతం ఇచ్చేది ఆఫీస్లో పనిచేయడానికి సార్. మీరు చెప్పే అడ్డమైన విషయాల్ని సమర్థించడానికి కాదు. నాకు నిజాయితీ ఉంది సార్. మాట్లాడరా, మాట్లాడు. ముందు తనకి బుద్ధి చెప్పి ఆ తర్వాత నీ సంగతి చూస్తాను. ఒకరికి బుద్ధి చెప్పాలంటే ముందు ఆ బుద్ధి మనకుండాలి కదా సార్. ఏంట్రా కూసావు? నేనేమన్నానో వినిపించినా కూడా మీరు అడుగుతున్నారంటే మీకు బుద్ధే కాదు సార్, బుర్ర కూడా లేదు. అమ్మో! సార్, మీరు మీద పడితే రోడ్డు మీద పడ్డట్టే ఉంటుంది. నన్ను వదిలేండి మహాప్రభు. అమ్మో! చచ్చా, పట్టేదేదో డబ్బున్న అమ్మాయిని పట్టున్నా పోయేది, పోయి దీన్ని పట్టాడు. పోతే పోనీలే, ఏదో ఉద్యోగం సద్యోగం చేస్తా ఉంది, 50,000 60,000 సంపాదిస్తుంది కదా అని సరే అంటే, అది ఇప్పుడు ఆ పెద్ద ఉద్యోగం వదిలేసి ఏదో పనికి మాలిన ఉద్యోగానికి, చిన్న ఉద్యోగానికి వెళ్తుంది. అది సరేలే అనుకుని ఈ కాపురాన్ని కొంచెం సరిచేస్తే మళ్ళీ పాత ఉద్యోగానికి వెళ్తుంది, మళ్ళీ 50,000 60,000 సంపాదిస్తుంది కదా అని ఇంత ఆలోచించి వాడి కొంపలో అడుగు పెడితే అంత నీచంగా మాట్లాడతాడవాడు, అంత పొగరు చూపిస్తాడవాడు. ఏమంటున్నావమ్మా నువ్వు? నీ మామగారింటికి వెళ్ళొస్తున్నాను. అసలు ఎవరెళ్ళమన్నారు నిన్ను? చెప్పబెట్టుకున్నా ఎందుకు వెళ్ళారు? నేను ఒకరిని ఉన్నాను కదా ఇక్కడ. కొడితే మొహం పచ్చడైపోతుంది. నీకు చెప్తే మాత్రం ఏమవుతుందిరా? నువ్వేమన్నా చెప్పిన మాట వినే రకమా? కాదు కదా. నీకెలాగో చేత కాదు కాబట్టి మేమైనా సరిదిద్దాలి కదా. పైసా ఆదాయం లేని దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే ఏం లాభంరా?
అందుకే ఆ కొంపకెళ్ళి మాట్లాడి కాంప్రమైజ్ చేస్తే కనీసం ఆ కొంపలో కొంత వాటా వస్తుంది. ఇందు మళ్ళీ పెద్ద ఉద్యోగానికి పోతుంది. ఎలాగో ఇందు చెల్లెలు పెద్దింటి కోడలు కాబట్టి ఇద్దరూ కలిసిపోతే మనకి కూడా కలిసొస్తుంది. నెమ్మదిగా ఆ ఇంట్లో కూడా పాగా వెయ్యొచ్చు కదా అని రకరకాలుగా ఆలోచించి వెళ్ళాను. అసలు వాడు వాళ్ళింట్లో మూలకున్న చీపురికిచ్చిన వాల్యూ కూడా మాకివ్వలేదు. ఎలా విలువిస్తాడమ్మా? ఆయనకి వీడి మీద వీడి పెళ్ళాం మీద పీకల దాకా కోపం ఉంది. ఆ కోపం అంతా మన మీద వెళ్ళగక్కాడు. ఆహా, ఆయనకి కోపం ఉంటుందన్న విషయం మీకు తెలుసు కదా, ఎందుకు వెళ్ళారు? అయినా ఈ కోపాలన్నీ ఎంతకాలం ఉంటాయి? 4 రోజులు ఉంటాయి, మళ్ళీ అన్నీ సర్దుకుపోతాయి. అరే, వాడి మొహం చూస్తుంటే 4 రోజులు కాదు 4 ఏళ్ళైనా అలాగే ఉంటాడనిపిస్తుంది. 4 ఏళ్ళు కాదు, వాడు బతికున్నంత వరకు అలాగే ఉంటాడనిపిస్తుంది. వాడి పొగరణచడానికి, వాడు మన కాళ్ల దగ్గరికి రావడానికి పెద్ద టైం ఏమీ లేదు. పెళ్ళై ఎక్కువ రోజులు కూడా కాలేదు కాబట్టి ఊరికే ఉన్నాను. 1-2 నెలల్లో గడవని. అది నెల తప్పి అప్పుడు వాంతులు చేసుకుంటుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్లే పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. 1-2 నెలలు కాదు, నువ్వు ఎన్నేళ్ళు వెయిట్ చేసినా నెల తప్పి వాంతులు చేసుకోదు. చేస్తే గీస్తే మీరు చేసే వంటలు బాలేక వాంతులు చేసుకోవాల్సిందే. అదేంట్రా అలా అంటున్నావు? అవును, మీరు అనుకుంటున్నట్టు మా ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. జస్ట్ రూమ్మేట్స్లా ఉంటున్నాం, దంపతుల్లా కాదు. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా. మొగుడు పెళ్ళాలయ్యుండి మీరిద్దరూ దూరంగా ఉండటమేంట్రా? మొగుడు పెళ్ళాలని మీరు నేను అనుకోవడం కాదమ్మా. మమ్మల్ని మొగుడు పెళ్ళాలని వాళ్ళ అమ్మా నాన్నలు యాక్సెప్ట్ చేయాలంట. వాళ్ళు యాక్సెప్ట్ చేసేంత వరకు దూరంగానే ఉండాలని నా దగ్గర మాట తీసుకుంది. నువ్వేమైనా సత్యహరిశ్చంద్రుడివారా ఇచ్చిన మాట మీద నిలబడ్డానికి? రే పిచ్చి సన్నాసి, అదేదో చెప్పిందని దాని మాటలు విని అలా ఉండిపోతే ఎలారా? వాళ్ళమ్మా నాన్న మీద ఉన్న ప్రేమతో అలాగే చెప్తుంది. కాని పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళాం నీ కంట్రోల్లో ఉండాలన్నా, వాళ్ల పుట్టింటోళ్ళు మన కంట్రోల్లోకి రావాలన్నా పెళ్లి తర్వాత జరగాల్సిన అన్ని తతంగాలు జరిగిపోవాలి. అర్థమైందా? అమ్మా, కొన్నేళ్ళు ఆగి చెప్తాను. ఇప్పటికే ఆలస్యం చేశావు. అది నెల తప్పితేనే మనం అనుకున్న అన్ని పనులు జరుగుతాయి. నా మాట వినరా? మీ ఇద్దరికీ శోభనం ఏర్పాటు చేస్తాను. ఎలాగోలాగా ఆ పిల్లకు సర్ది చెప్పి కాపురం మొదలుపెట్టు. నువ్వు కరెక్ట్గా ఉంటే నెల తర్వాత ఆ రామచంద్రని మన గుమ్మ ముందు నిల్చొని బ్రతిమాలేలా చేస్తాను. అర్థమైందా? ఏం చేస్తున్నారు సార్? కళ్ళు కనిపించట్లేదారా? వర్క్ చేసుకుంటున్నాను. ఓహో, ఈ మధ్య మీకు వర్క్ చేసుకోవడానికి కూడా టైం దొరుకుతుందా సార్? నిజంగా వర్క్ చేస్తున్నారా లేదంటే వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారా? మీరేం చేస్తున్నారో నాకు తెలుసు సార్. ఏం చేస్తున్నానరా? పిల్లాన్ని దారిలోకి తెచ్చుకోవడం ఎలా అని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు కదా సార్? అయినా సార్, కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే ప్రశ్నని మీరు ఎన్ని భాషల్లో అడిగినా అడుక్కున్నా మీకు దొరికే ఒకే ఒక్క సమాధానం ఏంటో తెలుసా సార్? ఈ సమాధానం కోసమే మేము కొన్నేళ్లుగా ప్రయత్నిస్తాము అని వస్తుంది సార్. అది ఎవరికి ఎప్పటికీ అంతుచిక్కని ప్రశ్న సార్. పిల్లలు మొగుళ్ళు అంతు చూస్తారు తప్ప అంతు చిక్కరు సార్. ఏంట్రా, నీకేదో పెళ్ళైనట్టు పెళ్ళాం మీద నువ్వేదో పిహెచ్డీ చేసినట్టు చెప్తున్నావు? పెళ్ళాం గురించి చెప్పాలంటే పిహెచ్డీ చేయక్కర్లేదు కదా సార్. అంతు చిక్కని పెళ్ళాంతో బతుకుతున్న లైవ్ ఎగ్జాంపుల్ మీరున్నారు కదా సార్. మిమ్మల్ని చూస్తే చాలు. ఇప్పటికైనా అర్థమైందా నేను తనతో ఎన్ని అవస్థలు పడుతున్నానో, ఎంత నరకం అనుభవిస్తున్నానో? తను పైకి కనిపించట్లేదు కానీ చాలా టార్చర్ చేస్తుందిరా. ఆ అమ్మాయి మిమ్మల్ని టార్చర్ చేయట్లేదు సార్, మీరే ఆ అమ్మాయిని టార్చర్ చేస్తున్నారు. అసలు అమ్మాయి మీ పేరు ఎప్పుడైనా ఎత్తిందా సార్? మీరే తలుచుకుంటున్నారు. ఆ అమ్మాయిని మీరే వద్దంటారు, మళ్ళీ మీరే కావాలనుకుంటారు. మీరే మాట్లాడొద్దు అంటారు, మళ్ళీ మీరే వెళ్ళి మాట్లాడతారు. పగలు రాత్రి తేడా లేకుండా వెళ్ళి డిస్టర్బ్ చేస్తుంటారు. దీన్ని బట్టి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా సార్ మీరు ఎంత టార్చర్ చేస్తున్నారు అనేది. పైగా ఆ అమ్మాయి మిమ్మల్ని టార్చర్ చేస్తుందని మీ ఫీలింగు. ఏంట్రా మీరందరూ కట్టకట్టుకుని నా మీద పడ్డారు? తను నన్ను ఇలానే అంటుంది, నువ్వు ఇలాగే అంటున్నావు. మీరు చాలదన్నట్టు మా నాన్న కూడా ఆ రాక్షసి ముందు నేను సంసారి కాదు సన్యాసి అంటాడు. అన్నాడు. ఏ మాట కామాట చెప్పుకోవాలి సార్. ఆయన కరెక్ట్గానే అన్నారు సార్. సార్, నన్ను కొట్టినంత మాత్రాన మీరు సంసారం అయిపోరు సార్. సంసారం ఎలా అవ్వాలో ఆలోచించండి. కన్న తండ్రి ఆ మాట అన్నాడు అంటే మీలో చలనం రావాలి సార్. మీరు సంసారం అవ్వాలి సార్. ప్రపంచమంతా తిరిగి
ప్రపంచంలోని అన్ని బిజినెస్ గురించి తెలుసుకొని ఇక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా ఎదిగారు. కానీ పెళ్ళాం విషయంలో మాత్రం లోక జ్ఞానం లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు సార్. మీరేమో రచ్చ గెలిచి ఇంట రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇంట గెలవకుండా రచ్చ గెలిచినంత మాత్రాన ఏం ప్రయోజనం ఉండదు సార్. గెలుస్తాన్రా, ఇంట గెలిచి చూపిస్తాను. అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు, కథలు చెప్పమనలేదు. రేయ్, చూస్తూ ఉండ్రా. రేపు ఉదయం కల్లా తను నా గదిలో ఉంటుంది. అప్పుడు మాట్లాడరా. ఆహాహాహా, ఫ్యాక్షన్ సినిమాలో హీరో లాగా భలే స్టైల్గా చెప్పారు సార్. ఇది ఇంకొకసారి చెప్పండి సార్. గుర్తుపెట్టుకో, రేపొద్దున కల్లా తను నా గదిలో ఉంటుంది. మీరే గుర్తుపెట్టుకోండి సార్. రేపు పొద్దున కల్లా ఆ అమ్మాయి మీ గదిలో చూస్తాను. చూద్దు గాని. ఆ అమ్మాయి గురించి మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మీ బుర్రలో ఏదో పిచ్చి ఆలోచన ఉండే ఉంటుంది. మీరు, అమ్మ, మామయ్య, అమ్మమ్మ, తమ్ముడు అందరూ ఎక్కడికైనా వెళ్ళండి. మరి మధు, నేను తను ఇంట్లోనే ఉంటాం. దేవకి, మనం బయటికి వెళ్తున్నాం కదా, త్వరగా రెడీ అవ్వండి. వాడికి ఏమేం కావాలో అడిగి మొత్తం వండి పెట్టు. తర్వాత ఇంటికెళ్ళు. మళ్ళీ రేపొద్దునరా. గౌరీని ఎందుకు పంపిస్తున్నారండి? వాడిని చూసుకోవడానికి వాడి పెళ్ళం ఉంది కదా. గౌరీ ఇంటికెళ్తే ఏమైంది? మావయ్య ఎందుకు అందరినీ బయటికి తీసుకెళ్తున్నారు? పైగా ఆయన్ని చూసుకోవడానికి నేనున్నానని చెప్తున్నారు. ఏం జరుగుతోంది? ఇంకేదో జరగబోతుందనే భయం మాత్రం ఉంది.